హాయ్ అండి, నేను మీ చిట్టి వ్లాగ్స్. మరి ఈరోజు కుక్కర్లో చికెన్ బిర్యానీ లేదా పలావ్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మరి చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. కుక్కర్లో చేసిన పొడి పొడిలాడుతూ మంచి రుచిగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మరి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా 2-3 సార్లు క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని మ్యారినేట్ చేసుకుందాము. రుచికి సరిపోయినంత సాల్ట్, 2-3 టేబుల్ స్పూన్లు కారాన్ని వేసుకోండి. మీరు తినే స్పైసీని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి. 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కంపల్సరీగా వేసుకోండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను, నిమ్మరసం కూడా వేసుకోండి. ఇక్కడ నేను ఒక కాయ తీసుకున్నాను. అలానే కడిగి పెట్టుకున్న కొత్తిమీర తురుమును కూడా వేసుకోండి. 1 కప్పు పెరుగు, 2-3 పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకొని వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా ఈ మసాలాలన్నీ ఈ చికెన్కి పట్టేంత వరకు బాగా 2 నిమిషాల పాటు కలుపుకోండి. కలుపుకున్న చికెన్ని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టి మంచిగా కుక్ అవుతుంది. తినేటప్పుడు ముక్క కూడా మనకి చాలా సాఫ్ట్గా ఉంటుందండి. చికెన్ కూడా మ్యారినేట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం బియ్యాన్ని నానబెట్టుకుందాము. ఇక్కడ నేను 2 గ్లాసు బాస్మతి రైస్ని తీసుకున్నానండి. మీకు ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువ రైస్ నేను తీసుకోవచ్చు. నేను తీసుకున్న చికెన్కి 2 గ్లాసులు రైస్ని తీసుకున్నాను. శుభ్రంగా 2-3 సార్లు క్లీన్ చేసుకొని బియ్యాన్ని నానబెట్టుకోవాలండి. బియ్యాన్ని నానబెట్టుకోవడం వలన మనకి పర్ఫెక్ట్గా రైస్ కుక్ అవుతుంది. రైస్ అనేది విరిగిపోకుండా మంచిగా మనకి తినేటప్పుడు రైస్ పొడి పొడిలాడుతూ ఉంటుందండి. ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని 1 అవర్ పాటు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు నేను బిర్యానీ ప్రాసెస్ని చూపిస్తానండి. నేను చికెన్ నానబెట్టుకుని 1 అవర్ అవుతుంది. 1 అవర్ తర్వాత నేను బిర్యానీ ప్రాసెస్ని చూపిస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకోవడం వలన రుచి అనేది బాగుంటుందండి. ఇప్పుడు 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ని కూడా వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 3 బిర్యానీ ఆకులు, హోల్ గరం మసాలాను కూడా వేసుకోండి. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు ఇవన్నీ వేసుకొని లైట్గా ఫ్రై చేయండి. ఈ దినుసులు కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఈ ఉల్లిపాయ ముక్కలు మనకి బాగా ఫ్రై అవుతేనే రుచి అనేది బాగుంటుందండి. మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయలని ఫ్రై చేయండి. ఈ ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోండి. చికెన్ మొత్తాన్ని వేసుకొని ఒకసారి మనం కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు చికెన్ని బాగా ఉడకనివ్వాలండి. మనకి చికెను 70% కుక్ అవ్వాలండి. నేను 70% కుక్ అయిన తర్వాత చూపిస్తున్నానండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా వేసుకోవాలి. రైస్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత రైస్ అంతా ఈ కర్రీలోనికి బాగా కలిసేంత వరకు కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకున్నాము. ఏ గ్లాస్తో అయితే నేను రైస్ని తీసుకున్నానో అదే గ్లాస్తో వాటర్ని తీసుకుంటున్నానండి. 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ వాటర్ సరిపోతుందండి. ఆల్రెడీ మనకి చికెన్లోనికి వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా వాటర్ని వేసుకోవద్దు. ఇప్పుడు తురిమి పెట్టుకున్న కొత్తిమీర, రుచికి సరిపోయినంత సాల్ట్ని వేసుకొని ఒకసారి సాల్ట్ అంతా కలిసేంత వరకు కలుపుకొని మూతను పెట్టుకుందామండి. మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయండి. మరీ ఎక్కువగా కుక్ చేయొద్దండి. మనం చేసుకునేది కుక్కర్లో కాబట్టి మనకి త్వరగానే కుక్ అవుతుందండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆవిరంతా పోయేంత వరకు విజిల్ని తీసేసుకోండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఎంత పర్ఫెక్ట్గా మనకి రైస్ కుక్ అయిందో చూడండి. మనం వేడి మీద తీస్తున్నాం కాబట్టి రైస్ కొద్దిగా మనకి ముద్దలా అనిపిస్తుందండి. చల్లారిన తర్వాత తింటే పొడి పొడిలాడుతూ ఉంటుందండి. అంతే, ఎంతో సింపుల్గా రైస్ కుక్కర్లోనే చాలా ఈజీగా మనం చికెన్ బిర్యానీ చేసుకోవచ్చండి. మరి తినేటప్పుడు మంచి రుచిగా ఉంటుంది. ఎక్కువ టైం అనేది పట్టదు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు.
ముక్క కూడా మనకి చాలా సాఫ్ట్గా కుక్ అయింది చూడండి. మరి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే